ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా భారీ ఎత్తున ఈరోజు ర్యాలీ చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సుమారుగా 50 రోజుల నుంచి కూడా ఇక కోటి సంతకాల సేకరణలో బాగా నిమగ్నమైనటువంటి వాళ్ళంతా కూడా ఒక దగ్గరికి ఈరోజు ఆ సంతకాలన్నింటినీ కూడా పేపర్లో ఒక డాక్యుమెంట్ రూపంలో ఒకే దగ్గర చేర్చుకునే నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ రోజు ఇక్కడ నుంచి భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి ఇక్కడ నుంచి ఒకవైపు గవర్నర్ బంగ్లా కూడా తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పలువురు నాయకులు కూడా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూడవచ్చు వేలాది జనాలు అయితే ఒకే ప్రాంతానికి అయితే చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఈరోజు ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి నిర్ణయాలకైతే మాత్రం వ్యతిరేకంగా ముందుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సమ్మెకి చిన్నపల్లి గారు అయితే మనతో పాటు ఆయనతో కూడా మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఏంటి? ఈరోజు ఇదో ప్రజా ఉద్యమం. ఎందుకంటే పేదలకి, మధ్యతరగతి కుటుంబీకులకి, వెనుకబడిన తరగతులకి, ఎస్టీలకి ఉపయోగపడేటువంటి విద్య అనేది పూర్తిగా సెక్షన్స్ అన్నిటికీ దూరం చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్య నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ప్రజలందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రజలందరికీ కూడా ఆగ్రహం కలిగింది. అందులో మేధావర్గానికి కానీ, విద్యార్థులకు కానీ, లాయర్లకు కానీ, డాక్టర్లకు కానీ వీళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. అందుకే మేము సంతకాల సేకరణ గురించి అడిగితే ఉవ్వెత్తున వచ్చి సంతకాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అందరం కలిసి మా తాలూకా విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ స్ట్రెంగ్త్ చూపించి ఈ ప్రభుత్వాన్ని మెల్ల వంచి మళ్ళీ పూర్వ పద్ధతిలోనే ప్రభుత్వమే నడిపేటట్టుగా చేయాలనేది మా తాలూకా దృక్పథం. మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆదేశాల మేరకు ఇవాళ భారీ ఎత్తున ఇక్కడ జన సమీకరణ అయ్యి అందరం కలిసి ఇక్కడ నుండి విజయవాడకి మేము మా సంతకాలు 7 నియోజకవర్గాల తాలూకా సంతకాల బాక్సులన్నీ కూడా గవర్నర్ గారికి పంపించి మా నాయకుడి ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని సాధించుకోవడానికి దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నాం. సో ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఇంకా ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరి మేము తెలిసిన ప్రయత్నం. సార్ చెప్పండి సార్, ఎంత భారీ ఎత్తున మోకరించారు? చూసుకుంటే ఇక్కడ నుంచి సుమారుగా 3-4 కిలోమీటర్ల మేర కూడా భారీ ర్యాలీ కూడా నిర్వహించబోతున్నారు. ఇదంతా కూడా ఎలా చూడాలి ఏంటి? కూటమి ప్రభుత్వం తీసుకుని వస్తున్నటువంటి ఇటువంటి నిర్ణయాలను ఏ విధంగా చూడాలి? ప్రజల్లో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? మీరు ఇప్పటికే ప్రజల నుంచి అయితే మాత్రం సంతకాలు కూడా సేకరించిన నేపథ్యం అయితే అటువంటి సందర్భంలో ఎటువంటివి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ మనకు లభించింది ఏంటి? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని అన్నారో, ఇంత నీచమైన పని భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తామని అంటున్నారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ కోటి సంతకాల కార్యక్రమం, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ఆపడానికి చేస్తున్న ఉద్యమం, ఇది చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం. ఇది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ తప్పుడు పనిని వ్యతిరేకించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం చరిత్రలో ఎక్కడ జరగల ఇంత గొప్పగా. అయితే ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమంలో విజయనగరం జిల్లాలో ప్రత్యేకంగా ఏదైతే ఈ వెనకబడిన ఉత్తరాంధ్రలో ఉన్న ఒక జిల్లాలో అన్ని గ్రామాల్లో పేద ప్రజలందరూ కూడా ఈరోజు పిల్లల్ని చదివించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి దీవెన, నాడు నేడు అని ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అయితే పేదలకి విద్యా వైద్యం అందించాల్సిన ప్రభుత్వమే ఈరోజు మంచిగా వ్యాపారం చేసుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఆ 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసినట్లు కొన్ని పూర్తి అయిపోయినాయి, ఇంకా పూర్తి కానివి అన్నీ కలిపి ప్రైవేటీకరణ చేసుకుందాం, వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకించడంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉత్తరాంధ్రలో మా విజయనగరం జిల్లాలో అత్యధిక సంఖ్యలో అందరూ పాల్గొన్నారు. అయితే ఈరోజు జిల్లాలో సంతకాలు పూర్తయ్యి ఆ సంతకాలన్నీ కూడా విజయవాడ తీసుకెళ్లే కార్యక్రమానికి తండోపతండాలుగా ఎందుకు వస్తూ ఉన్నారంటే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా పెద్దగా ఆర్థికంగా వెనకబడిన ఈ ప్రజలందరికీ కూడా
చంద్రబాబు నాయుడు గారు చేసింది పెద్ద తప్పు. ఖచ్చితంగా వాటిని ప్రైవేటీకరణ ఆపాలని ఈరోజు ఇంతమంది గొప్పగా వచ్చారు. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు వేలాది జనాలు అయితే మాత్రం ఒకే చోటికి చేరుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళంతా కూడా సుమారుగా 3-4 కిలోమీటర్ల మేర అయితే భారీ ర్యాలీలో మరి కాసేపట్లో బయలుదేరిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమాన్ని అయితే భారీ ఉద్యమంగా దేశంలోనే ఇది నిలిచిపోతుందంటూ కూడా మరొక వైపు అయితే మాజీ ఎమ్మెల్యేలు మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇటువంటిది అంతా కూడా ఒక ప్రజా ఉద్యమంలో మేమైతే తీసుకుని వచ్చామంటూ కూడా మరొక వైపు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.